ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక్కోసారి మనం తెరమీద చూసే కథ కన్నా ఆ తెర వెనక జరిగే కథే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. లైట్స్, కెమెరా, యాక్షన్ అంతా రెడీ. కానీ సడన్గా యాక్షన్కి బదులు ఒక మర్డర్ జరిగితే అబ్బా, ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తున్నాయి. సరిగ్గా అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్ కథతో మన ముందుకొచ్చింది ఈ కాంతా. అవును, ఆలోచించండి ఒకసారి. 100 మంది క్రూ, లైట్లు, ఇంత హడావిడిలో ఉన్న ఒక ఫిల్మ్ సెట్లో నిజంగా ఒక హత్య జరిగితే ఎవరు చేశారు, ఎలా చేశారు, అసలు ఏం జరుగుతోంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మనల్ని కథలోకి లాగేస్తుంది ఈ సినిమా. పదండి, ఈ మిస్టరీ ఏంటో తేల్చేద్దాం. సో ఫస్ట్ మనం సినిమా లోపల ఉన్న సినిమా కథలోకి వెళ్దాం. ఈ కథ మనల్ని 1950ల కాలానికి తీసుకెళ్తోంది. ఆ పాత స్టూడియోలు, ఆనాటి మేకప్, వావ్! ఆ గోల్డెన్ ఏజ్ సినిమా ప్రపంచంలోనే మన మిస్టరీకి పునాది పడుతోంది. అప్పట్లో ఒక సినిమా తీయటమంటే మాటలు కాదు, అదో పెద్ద తపస్సులాంటిది. ఈ తపస్సు చేస్తున్న గురువుగారు ఎవరంటే అయ్యా, అంటే మన సముద్రకని. తన తల్లి జీవిత కథతో శాంత అనే ఒక కళాఖండాన్ని తీయాలన్నదే ఆయన డ్రీమ్. మరి ఈ డ్రీంలో హీరో ఎవరో తెలుసా? ఆయనకు ఎంతో ఇష్టమైన స్టూడెంట్, అప్పటి సూపర్ స్టార్ మహదేవన్, మన దుల్కర్ సల్మాన్. అబ్బా, గురు శిష్యుల కాంబినేషన్ అదిరిపోయింది. సినిమా సూపర్ హిట్ అనుకుంటున్న టైంలోనే ట్విస్ట్. సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అయ్యయ్యో. కొన్ని సంవత్సరాల తర్వాత మహాదేవన్ మళ్లీ ఈ ప్రాజెక్ట్లోకి వేస్తాడు. కాని ఒక కండిషన్: సినిమా క్లైమాక్స్ నేను మార్చేస్తా, టైటిల్ కూడా నా ఇష్టమే అని పట్టుబడతాడు. అంతే, గురువుగారు ప్రాణం పెట్టి తీస్తున్న శాంత శిష్యుడి పంతంతో కాంతగా మారిపోతుంది. ఇక్కడే అసలు డ్రామా స్టార్ట్ అయింది. అదండి సంగతి. ఆ పేరు మార్పుతోనే ఇద్దరి మధ్య ఒక సైలెంట్ వార్ మొదలవుతుంది. అది కేవలం సినిమా మీద కంట్రోల్ కోసం జరిగే గొడవ కాదు. ఇద్దరు గొప్ప కళాకారుల మధ్య ఈగో క్లాష్. అహం దెబ్బతింటే ఎలా ఉంటుందో ఇక్కడ్నించి చూస్తాం. ఒక పక్క గురువుగారేమో ఇది నా తల్లి కథ, నా ప్రాణం, దీన్ని నేననుకున్నట్టే తీయాలి అని తపన పడుతుంటారు. ఇంకో పక్క శిష్యుడేమో ఇప్పుడు నేను స్టారు, నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టు మొత్తం కంట్రోల్ తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తుంటాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ కథ. ఇక్కడొక సూపర్ విషయమేంటో తెలుసా? సెట్లో వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోరు. మాటల్లేవు, పలకరింపుల్లేవు. కానీ కెమెరా ఆన్ అయ్యిందంటే చాలు, అక్కడ జరిగేది మ్యాజిక్, అక్షరాల మ్యాజిక్. వాళ్ల మధ్య ఉన్న రియల్ కోపమే ఆన్ స్క్రీన్లో పవర్ఫుల్ ఎమోషన్స్గా మారిపోతుంది. ఎంత క్రేజీ కదా! ఈ గురు శిష్యుల ఈగో వార్ ఇలా పీక్స్లో నడుస్తున్న టైంలో బూమ్, కథ మొత్తం ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటుంది. మనమిప్పటిదాకా ఒక పీరియడ్ డ్రామా చూస్తున్నామనుకుంటే అది సడన్గా ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్గా మారిపోతుంది. ఇక్కడ్నుంచి సీట్ల నుంచి లేవలేరు, ఊపెరి బిగపట్టుకోవాల్సిందే. అవును, మీరు విన్నది కరెక్టే. అంతమంది ఉన్న సినిమా సెట్లో అందరూ చూస్తుండగానే ఒక్క కీ పర్సన్ మర్డర్ చేయబడతాడు. షాకింగ్ గదా? అసలు నమ్మలేం. ఇక్కడ్నించి సినిమా జాన్రే మారిపోతుంది. ఇప్పటిదాకా చూసింది ఒక లెక్క, ఇకపై చూడబోయేది మరో లెక్క. మర్డర్ జరిగిందో లేదో వెంటనే బ్లేమ్ గేమ్ స్టార్ట్. ఒకరి మీద ఒకరికొన్న కోపంతో డైరెక్టర్ హీరో మీద, హీరో డైరెక్టర్ మీద నిందలు వేసుకుంటారు. ఇప్పుడు అసలు హంతకుడెవరు? వీళ్ళిద్దరిలో ఒకరా, లేక ఈ గొడవ మధ్యలో ఇంకెవరైనా ఉన్నారా? కన్ఫ్యూజన్ స్టార్ట్స్. ఈ టైంలో ఈ మొత్తం గందరగోళాన్ని సాల్వ్ చేయటానికి ఒక పవర్ఫుల్ ఎంట్రీ ఉంటుంది. అతనే ఇన్స్పెక్టర్ దేవరాజ్, మన రానా దగ్గుబాటి. ఆయన ఎంట్రీతో సినిమా మూడ్ మొత్తం మారిపోయి ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్గా టర్న్ తీసుకుంటుంది. సరే, ఈ మర్డర్ మిస్టరీని కాసేపు పాజ్ చేసి అసలు ఈ సినిమాలో యాక్టింగ్ ఎలా ఉంది, టెక్నికల్గా ఏవి మనల్ని బాగా ఆకట్టుకున్నాయో చూద్దామా? ఫస్ట్ దుల్కర్ గురించి చెప్పాలి. మహాదేవన్ పాత్రలో ఆయన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ పాతకాలం సూపర్ స్టార్ స్టైల్, ఆ పొగరు, వావ్! ఇక గురువయ్య పాత్రలో సముద్రఖని జీవించేశారు. సెకండాఫ్లో రానా తన ప్రెజెన్స్తో స్క్రీన్ని డామినేట్ చేసేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ కూడా చాలా క్యూట్గా తన నటనతో మెప్పించింది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే 2 విషయాల గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఒకటి విజువల్స్. అబ్బా, నిజంగా మనల్ని చెయ్యి పట్టుకుని 1950లకి తీసుకెళ్ళినట్టుంటుంది. రెండోది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్స్లో అయితే మన గుండె వేగంగా కొట్టుకోవడానికి కారణం ఈ మ్యూజిక్కే. సో ఓవరాల్గా కథ, యాక్టింగ్, ట్విస్టులు అన్నీ అదిరిపోయాయి.
మరి ఫైనల్గా ఈ సినిమా చూడొచ్చా వద్దా? వాచ్లిస్ట్లో యాడ్ చేసుకోవాలా? ఒక్క మాటలో చెప్పాలంటే, సినిమా చూసి బయటకొచ్చాక మనందర్నీ ఒకే ఒక ప్రశ్న వెంటాడుతోంది. ఒకరి ప్రాణం పణంగా పెట్టి అయినా కళను సాధించాలా? కళ గొప్పదా? ప్రాణం గొప్పదా? ఈ ప్రశ్నతోనే కాంత మనల్ని ఆలోచనలో పడేస్తోంది. నా మాట నమ్మండి, ఇదొక అస్సలు మిస్ అవ్వకూడని థ్రిల్లర్. తప్పకుండా చూడండి.